తోక మేక తోక 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 మేక 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 తోక తోక మేక మేక. వికట కవిగా విశ్వరూపాన్ని చూపించిన హాస్య కవి తెనాలి రామకృష్ణ గారు. తెనాలిలో ఆడాల మజాక మజాక ఆడాల ఆడాల మజాక 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 ఆడాల. నేను రెడీ, వెయిటింగ్ లేడీస్ అక్కడ వచ్చేయండి. చూసి చూసి నన్ను నేనే 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 మచ్చి 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 మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. దక్కు దక్కు ఓ దక్కు దక్కు ఓ దక్కు దక్కు దిల్మే ఏదో గుచ్చినావే. ఓ దక్కు దక్కు దిల్మే ఏదో గుచ్చినావే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. తెనాలిలో ఉన్నాం. నేను ఒకటి డిసైడ్ అయ్యా, తెనాలిలో ఇన్ని షోస్ చేస్తున్నా, ఇన్ని ఎపిసోడ్ చేస్తున్నా, తెనాలిలో ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా. ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది తెనాలంటే. లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. కానీ వాళ్ళ పార్టిసిపెంట్స్ యారు? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చాలా అందంగా ఉంటారండి వాళ్ళ పార్టిసిపెంట్స్. చూద్దాం గట్టిగా చప్పట్లతో. లెట్స్ వెల్కమ్ దెం. Hello rockstar, I'm your angel. Areo rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anela, kanagaruda, one girlfriend undi pandaga chesi break up అయిపోతా. Autosomo corta, autosomo corta. ఈ ఎపిసోడ్ లో మాత్రం అద్భుతమైన డాన్సర్లు వచ్చారు మనతో బాగుంటుంది. డాన్స్ చేస్తున్నారు, మీరు చాలా అందంగా చేస్తున్నారు డాన్స్. మీకంటే నా బాగా. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను మిమ్మల్ని చూసి. కానీ వాట్స్ నేమ్? లిఖిత. లిఖిత. వాట్స్ నేమ్? వర్ష. వర్ష. మదర్ డాటర్? తోబుట్టువులను పట్టుకొని మదర్ డాటర్ అంటావు. మీరు మదర్ లాగా ఉన్నారు కాబట్టి డాటర్ అన్నాను. అది కరెక్ట్. సూపర్. బాగా. హలో మమ్మీ. ఓకే సార్. సన్ను కాదండి, అల్లుడిని అవుతా. అల్లుడా? ఈ అల్లుడు నాకు నచ్చలే, వేరే అల్లుడిని చూసుకోవే నువ్వు. నువ్వు కూడా నాకు నచ్చలే, నాకు నీ కూతురే నచ్చింది. ఓకే, మీరండి? నసీమా. నసీమా. లలిత. లలిత. మీరిద్దరు సిస్టర్స్. హైలైట్ కాంబినేషన్, ఇంటర్ రిలీజియన్ కాంబినేషన్. నసీమా అంటే ఇట్స్ ముస్లిం నేమ్ కదా. లక్ష్మి కదా. లలిత. లలిత అంటే ప్యూర్ హిందూ నేమ్. అలా ఎలా కలిసారు? సిస్టర్స్ ఎలా అయ్యారు? పేరెంట్స్ కలిస్తే సిస్టర్స్ కూడా అలాగే వస్తాయి. అంటే డాడీ ముస్లిం అండ్ డాడీ హిందూ, మమ్మీ ముస్లిం. వాట్ అ ఫెంటాస్టిక్ పేర్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ నైస్ మీటింగ్ యూ. మీ పేరెంట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వెరీ నైస్. ఆల్రైట్, సో పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, పాట, డాన్స్ మీ ఇష్టం. యూ హ్యావ్ టు ఎంటర్టైన్. ఓకే మమ్మీ? అల్లుడు అని ఫిక్స్ అయిపోయినా? ఇప్పుడు అత్త అయింది మమ్మీ నుంచి. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. జోకా, డైలాగా, ఏంటి? నేను డోల్ వాయిస్తాను. యు నో హౌ టు ప్లే డోల్? అవును. అవునా? ఉందా డోల్? తీసుకొచ్చా. యా ప్లీజ్. రెడీ లలిత? ఆల్ ది బెస్ట్. ఇప్పుడే విన్నాం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నీ పేరు కూడా ఉంది. వెరీ నైస్. ఇట్స్ అ ప్లెజర్ లిస్నింగ్ టు యూ. కమ్ ఆన్, స్టార్ట్.
నిజంగా ఈ కళని ఇంత ప్రోత్సహించినందుకు ఫస్ట్ మీ పేరెంట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నిజంగా సూపర్ నాన్న సూపర్. అత్త మా అత్త కొంచెం మెంటల్. నా అల్లుడు కూడా అంతే, కొంచెం నా టైపే. లలితలో ఉన్న బ్యూటిఫుల్ టాలెంట్ ఏంటో మనం చూసాము. ఇప్పుడు నసీమా ఏం చేయబోతుంది? భరతనాట్యం, వెస్టర్న్ అన్ని. భరతనాట్యం వెస్టర్న్ మిక్స్ చేసి చేస్తారా? ఫ్యూజన్ డాన్స్. ఓకేనా? కమ్ ఆన్, బిగ్ హ్యాండ్ ఫర్ నసీమా నౌ. చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా. వావ్ నసీమా, బ్యూటిఫుల్ డాన్స్, బ్యూటిఫుల్ టాలెంటెడ్ సిస్టర్స్. ఆడలా మజాకా is very happy to have you on the show. Thank you so much. థ్యాంక్ యూ. alright అత్త, మన ఏ బ్యాచ్? ఈ బ్యాచ్ ఏనా? నీ బ్యాచ్, నువ్వు ఏ బ్యాచ్ అయితే నేను అదే బ్యాచ్. మనంతా ఇదే బ్యాచ్. అదే అయితే. తిన్నావా, తెల్లారిందా, పడుకున్నావా? తెల్లారిందా? సరే ఏదో ఒక జోక్ చెప్పు వచ్చినందుకు. జోకా? నేను నీ మీద ఒక కవిత చెప్తాను. కవితనా? రెడీ. చెట్టుకి నీరు అవసరం. చెట్టుకి నీరు అవసరం. అవును. చెట్టుకి నీరు అవసరం, నాకు నువ్వు అవసరం. ఓ అట కవిత. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఈ కవితలో. వామ్మో, ఇట్లాంటి భరిస్తున్నా. సి ఐఎమ్ రియలీ గ్రేట్. ఇప్పుడు చెప్పంగారు, నువ్వు ఏది చెప్పినా నవ్వుతా. నేను చెప్పు కోసం నేను ఒక చీమ ఏనుగు జోక్ చెప్పు. నువ్వు చెప్పు, నేను నవ్వుతా చూడు. నువ్వు చెప్పు. అయిపోయిన వెంటనే నాకు అయిపోయిందని చెప్పు, అప్పుడు నవ్వుతా చూడు. రెడీగా ఉండొచ్చు. రెడీ. ఒక ఏనుగు అన్నమాట. ఏనుగు రావటం చూసి చీమ చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. కాలేదా ఇంకా? సారీ. ఎందుకో చెప్పు. నువ్వు చెప్పు. కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని. ఎంత కొత్తగా ఉందో ఈ జోకు, అసలు వినలేదు. సూపర్. కొత్తగా మా ఆడాల మజాకనే లాంచ్ అయింది కొత్త జోకు. సరే బావా, నీకోసం ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. ఇంకోసారి మళ్ళీ పిలవ బేబీ. బావా ఇంకోసారి, కొంతమంది కాలుతుంది, ఇంకోసారి పిలవా. నాకే కాదు బావా. ఏంటి బావా? అమ్మా ఇంకోసారి మళ్ళీ డోల్ లేదు. ఈసారి అయితే 7 రౌండ్లు చుట్టా తగ్గ పెట్టి నేను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా? నేను ఇక్కడ నుంచే చేస్తా యాంకరింగ్. అబ్బా నాకు ఎప్పుడు ఇలా కాలే. పర్లేదు అల్లుడు, వచ్చి ఇక్కడ నుంచో. నువ్వు పట్టుకుంటే చల్లగా అయిపో మొత్తం. పర్లేదు, కూతురు చేత టచ్ చేసి పట్టుకో. ఏమైనా బర్రెతోలే లేదా అత్త? బాగా కూతురు కన్ను ఏమైతుంది. సూపర్, జోకులు అయిపోయాయి. ఏదో చెప్తా అన్నాను. ఒక పాట పాడతాం ఇద్దరం, అది ఏ భాష నువ్వు చెప్పాలి. పాడు, నేను చెప్తా. Stand by me, nal para bajo, ad sarange nurajiman. Stand by me, na chikyo bajo, ad sarange sotujiman.
Together make it love, forever making you smile. नाचोगे सोगद की. Together make it love, forever making you smile. నాచోగే జాబా. అయిపోయింది. ఇప్పుడు చెప్పు. ఇదేదో టిఫిన్ సెంటర్ నాకు మసాలా దోశ, నాకు ఇడ్లీ, నీకోసం నాకు అంత వడ. ప్రేమగా రాస్తే. నువ్వు బాగా పాడవు బుజ్జి, రాగం తాళం కరెక్ట్ సెట్ అయ్యి. మసాలా దోశ, ఇడ్లీ, కొంచెం గట్టి చట్నీ. ఎప్పుడు ఇడ్లీ అయినా దోశ. అదే దోశ. అది ఇది ఏ భాష ఇది? నువ్వే చెప్పాలి. స్పానిష్, కొరియన్ కాదు. అడుక్కునే వాళ్ళ భాష ఇది. అదేంటి బాబా నేను పాడితే అట్లా అంటావు? నువ్వు కాదు బుజ్జి, మా అత్త పాడేది ఆ మసాలా దోశ. ఏ భాష ఇది చెప్పండి? కొరియన్ అని చెప్పాక మరి నాకేనా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. ఆడవారి మాటలకి అర్థాలు వేర్లేలో 90 seconds లో మీరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. కానీ నేను ఇచ్చిన టాపిక్ మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు, ఇంగ్లీష్ పదాలు రాకుండా మాట్లాడండి. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకోవాలి మీ ఇద్దరు, ఎక్కడ ఆంగ్ల పదాలు రాకుండా. రెడీ? ఇక టైం స్టార్ట్స్ ఇప్పుడు. అరే మామా ఏం చేస్తున్నావు? ఏంట్రా చాలా రోజుల తర్వాత కనిపించావు. ఏంటి అసలు మొన్నటి నుంచి కనిపించను కూడా లేదు. ఏరా అంతిదిగా తలుచుకుంటున్నావు, ఏమైంది? మొన్న డబ్బులు తక్కువైతే నువ్వే గుర్తొచ్చినావు అందుకే. అరే మామ ఇట్లా అంటావు ఏంట్రా బాబు? సరే చెప్పు ఏంటి కదా. అరే డబ్బులు తక్కువైతే అంటే గుర్తొచ్చిందిరా బాబు. రాత్రి రవితో కలిసి మందేయడానికి పోయినా. అవునా? వాడితో ఎందుకు పోయినావురా? పోయినసారి ఓ క్యారెక్టర్ లో ఉన్నావు కదా. ఓకే ఓకే, రెడీ రెడీ. వాడితో ఎందుకు పోయినావురా? పోయినసారి నేను కూడా ఇలా అడ్డంగా దొరికిపోయినా. ఆ విషయం నాకు తెలియదు కదా. మరి నాకు ఒక కబురు గానీ ఏదో ఒకటి చేసి నీ ముందు వాలిపోయేవాడినిగా. అప్పటికి మంత్రిగా ఎవరికో ఫోన్ చేసినావా బాబు? అయినా పని కాలేదు. రాసుకోండి. ఆ రవిగాడేమో తప్పించిపోయినాడు, నన్నేమో సతాయించిండ్రు నైట్ అంతా పోలి. నైట్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. మీ బావ ఎలా ఉన్నాడు? మా బావ సూపర్ ఉన్నాడు. అసలు మా బావకి ఏంటి సూపర్ బుజ్జి, సూపర్ ఇంగ్లీష్ పదం బుజ్జి. వాడేం బాగున్నాడు, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు. చెప్పు స్టైల్ అని. ఇప్పుడు అదే నడుస్తుంది. అదే నడుస్తుంది. చినిగిన షార్ట్ షార్ట్. అబ్బా సూపర్. 90 seconds ఓవర్. 4 ఆంగ్ల పదాలు వచ్చాయి, అంటే 4 ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు నసీమా అండ్ లలిత ఫుల్ టు టాలెంటెడ్ కాబట్టి ఒక్కటి కూడా వాడరేమో అని నా డౌట్. 5 వాడేయండి, వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం. అంటే మీ మాటలు ఉందనా? నాకు తెలుసు. నీకు వదిన అవుతుంది కదా. మరి మీ అత్త కూడా వాడుకునేది కదా. నేను మా అత్తకి ఇస్తాను గిఫ్ట్, ఆవిడకే ఇస్తా. లాక్కుంటే అంతలే కట్నం తీసుకున్నావుగా 4 లక్షలు. అబ్బా ఇచ్చే ముఖమే అడుగుతూ ఇచ్చినట్టు 4 లక్షలు. సరే, మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే ఒకరేమో స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ నుంచి కాల్ వచ్చింది మీ కొడుకు బంగ్ కొట్టిండి అని. రియాక్షన్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడు. ఏంట్రా నువ్వు బడికి పోకుండా రోడ్ల మీద తిరుగుతున్నావని మీ ముఖ్య ఉపాధ్యాయులు నాకు ఫిర్యాదు చేశారు. లేదు అమ్మా, నేను నిజంగా వెళ్తున్నానమ్మా పాఠశాలకి. అబద్ధాలు ఆడద్దు. మీ ముఖ్య ఉపాధ్యాయులు నాకు నిన్న రాత్రి శ్రవణ యంత్రం నుంచి సమాచారాన్ని అందించారు. అమ్మా, ఉపాధ్యాయులు నన్ను అనుకుని వేరే వాళ్ళ పేరు చెప్పాలమ్మా, నన్ను అనుకుని చెప్పేశారు. కాదమ్మా, నేను వెళ్తున్నానమ్మా రోజు. నాకేమన్నా చెవుడుంది అనుకున్నావా? ఏమోనమ్మా, నాకు తెలియదు, ఉందేమో నీకు. ముఖ్య ఉపాధ్యాయులు చెప్పిన మాట నిజమే. నువ్వు రోడ్ల మీద తిరగడం నేను చూశాను. ఇంగ్లీష్ పదం. నీ స్నేహితులతో కలిసి నువ్వు వీధుల్లో విహారయాత్ర చేస్తున్నావు. లేదు అమ్మా, సృష్టిస్తున్నావు. ఇది నీకు తగదు. లేదమ్మా, నేను నిజంగా పాఠశాలకు వెళ్తున్నానమ్మా, నన్ను నమ్ము అమ్మా. నేను నమ్మను. ఉపాధ్యాయుని నమ్మకమ్మా, కన్న కూతుర్ని నమ్మమ్మా.
నువ్వు వీధుల్లో ఎయి పడితే ఆ చెత్తని మెక్కుతున్నావు. లేదమ్మా, నేను బల్ల మీద ఉన్న చెత్తని మాత్రం ఎక్కుతున్నాను. అలా ఏది పడితే అది మెక్కకూడదు. తల్లి వండి ఏంటమ్మా పెట్టింది ఎప్పుడు బిడ్డ నన్నే తినాలి. అంటావు? నువ్వు రోజు మీ పాఠశాలకి వెళ్ళి ఉపాధ్యాయంగా విద్యాభ్యాసం చెప్తున్నారా పిల్లలకి? వాయో నీ తెలుగు కొంచెం అడ్డమే. అమ్మో, ఇంత తెలుగు నేను ఎప్పుడు వినలేదు నాయనా. మీరు కూడా మీ సహ ఉపాధ్యాయులతో కలిసి బయటికి వెళ్తున్నారు కదమ్మా. సరే అయితే ఇప్పుడు నేను చెప్పేది గుర్తుంచుకో. ఇవాళ నుంచి ఏ తప్పు చేసినా గానీ, బయటికి తిరిగినా గానీ, ఏది మెక్కినా గానీ ఇద్దరం కలిసే మెక్కుదాం. తండ్రికి తెలియనియద్దు. సరేనమ్మా, సరేనమ్మా. సూపర్, దిస్ ఇస్ సూపర్ సే ఊపర్. మా తాత కూడా ఇంత తెలుగు వినడో లేదో తెలియదు నాకు. అంత స్వచ్ఛమైన తెలుగు వాడారు. ఆంగ్ల పదాలు వచ్చాయి, ఒకటే వచ్చింది ఆంగ్ల పదం. కానీ ఇక్కడ మాత్రం మా అత్త నాశనం చేసింది, మొత్తం నాశనం చేసింది. బాగా సూపర్ అని చెప్పింది ఎవరు? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గేమ్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ మా అందమైన చిలుకలు రెడీ. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలుకలో ఇప్పుడు సెలెక్షన్ స్టార్ట్ చేస్తాను. నలుగురిని సెలెక్ట్ చేస్తాను, టాస్క్ ఇస్తాను. టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ మీకే. ఆ నలుగురిలో ఫస్ట్ ఒక శృతి హాసన్, ఒక ఇలియానా, ఒక సమాంత, ఒక కాజల్ అగర్వాల్. ఇప్పుడు వీళ్ళు నలుగురు హాట్ క్యాట్ వాక్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి టాస్క్. ఓకేనా? రెడీ, మ్యూజిక్. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. పిన్ని అట్ట చల్లగా పోయినావు, చల్లగా వచ్చినావు పిన్ని. ఏ ఇంటి బయటకి పచ్చిమిరపకాయలు కొనుక్కొని వెళ్ళినావా? ఓ క్యాట్ వాక్ చేయమంటే ఈ అవలగాడు నాకు చెప్పిండు నేను నడవాలంట. స్టైల్ ఉండాలా? మళ్ళీ చెప్పింది అవలగాడు, మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ రావాలి. ఏమైంది పిన్ని? ఎందుకు పిన్ని నాకు నా మీద అంత కోపం నీకు? నీ ఫ్యాన్ ని నేను. గాలి వస్తలేదు. సరే ఇప్పుడు టాస్క్ చేద్దాం. టాస్క్ ఏంటంటే టంగ్ ట్విస్టర్స్. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యం లక్ష్యమా? ఎవరైతే ఎక్కువ సార్లు వితౌట్ బ్రేక్ మిస్ అవ్వకుండా చెప్పారో వాళ్ళే విన్నర్. లెట్స్ స్టార్ట్ విత్ రెడీ 3, 2, 1 గో. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా? వెరీ గుడ్, ఫాస్ట్. ఒక్క లక్ష్యం. అయిపోయింది. రెడీ స్టార్ట్. 1,00,000 భక్ష్యములు లక్షించే లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మే కన్నా ఒక ఇది ట్రయల్స్, దేవుడికి ఇచ్చేసాం. ఇప్పుడు రియల్స్. 1,00,000 భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకి ఒక లక్ష్యము సూపర్, బాగా ట్రై చేసావు నాన్న. పిన్ని 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? వెరీ గుడ్. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? సూపర్. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? వెరీ గుడ్. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? సూపర్. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? అబ్బా. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? సూపర్. 30 సెకండ్లో 10 సార్లు చెప్పింది, అస్సలు ఎలాంటి మిస్టేక్ లేకుండా. ఇప్పుడు మొత్తం మీ మీద ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా?
లక్ష భక్ష్యాలు భక్షించే భక్షయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా. పోయింది 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 పోయింది. బాగా ట్రై చేశారు, మీరు బాగా ట్రై చేశారు, మీరు బాగా ట్రై చేశారు. కానీ మా పిన్ని దున్నింది పొలాన్ని, ఇటు పెట్టింది నిజంగా పెళ్లిళ్ళు పూజలు అన్నీ అయిపోతాయి అందులో. సూపర్, కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సెకండ్ రౌండ్ గెలుచుకుంది మా పిన్ని. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. స్ట్రా लगाओ గిఫ్ట్ జీత్ జో. గేమ్ పేరు స్ట్రా लगाओ గిఫ్ట్ జీత్ జో. ఏం లేదు, ఆడ స్ట్రాలు ఉన్నాయి కదా, మీ ఇద్దరు కలిసి స్ట్రాని ఒక స్ట్రా లోపల ఒకటి ఇట్లా 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 ఫిక్స్ చేసి దాన్ని పెద్దగా చేయాలి. ఎవరైతే ఎక్కువ స్ట్రాలు పెడతారో వాళ్ళే విన్నర్. సింపుల్ గా ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడు. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాళి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. ఇప్పుడు పెట్టినా లాభం లేదు, కానీ జాయింట్ ఉండాలి కదా. నేను చెప్పాను కదా, ఏది కౌంట్ చేయాలి, అదా ఇదా? అదే. ఓకేనా? అదే కదా. సో ఎన్ని? 1 2 3 4 5. సో టోటల్ గా 5 స్టాల్ పెట్టారు. వాళ్ళు 6 స్టాల్ పెడితే వాళ్ళే గెలుస్తారు. ఓకేనా? చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాళి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. ఆవిడ నమ్ముకోవచ్చు. నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, అది నిల్చుంటుంది. పెట్టు, లోపల పెట్టు. అంతేనా? అంత ఎద్దుకు ఎదుగు రవి, అందుకే అలా సింబాలిక్ గా ఇచ్చా. ఇగో నా ఎత్తే ఉంది ఇది. పెట్టు, అది స్ట్రా పీకేసావు. నేను పీకినా? నాకు పీకుడు అలవాట్లేదు. 1 2 3 4 5 6 7 8 9 నా బుజ్జి గెలిచింది. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంతిరో. తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వా బువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి నా బంగారం గెలుచుకుంది గిఫ్ట్. సూపర్. నా బంగారం చేతిలో గిఫ్ట్ ఉంది, టాలెంటెడ్ కిడ్స్ చేతిలో గిఫ్ట్ ఉంది, మా అత్తోడు పక్కన ఉంది అనుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో బక్ష 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 అన్నది కదా మా పిన్ని. మా పిన్ని రా పిన్ని. అందరి చేతిలో గిఫ్ట్ ఉంటే ఆనందమే వేరు. మనం రేపు కలుద్దాం. ఏ ఊర్లో నాకే తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటున్నా. మళ్ళీ రేపు ఈవినింగ్ 6 to 6:30 చూడండి. అంటే దెన్ సీ యు, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.